భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వన్ వే చేశామన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఓవర్టేక్ చేసి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. జాతరలో 14,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా సూచనలు చేశారని అంటున్న ములుగు ఎస్పీ శబరీష్ తో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రధాన పాత్ర పోలీసులే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఈ యొక్క ట్రాఫిక్ అదేవిధంగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలను మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ములుగు ఎస్పీ శబరీష్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ప్రధానంగా చెప్పండి, ముఖ్యంగా మేడారంలో ఎంతమంది పోలీసులు ఇందులో పాల్గొంటున్నారు, భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఓకే, ఈసారి ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అరౌండ్ 14,000 మెంబర్స్ని అయితే ఖచ్చితంగా డిప్లాయ్ చేస్తాము. దాంట్లో ట్రాఫిక్ కాంపోనెంట్ 7,000 to 7,500 ఉంటుంది. దెన్ అదర్ థింగ్స్ జాతర ప్లేస్ కానీ వర్షిప్ ప్లేస్ అంతా కలిపి ఒక 7,000 పోలీసు ఉంటారు. దెన్ గ్రే హౌండ్స్ బలగాలు అవన్నీ కూడా కలిపి ఆల్మోస్ట్ 14,000 to 15,000 ఫోర్స్ అయితే డిప్లాయ్ చేస్తాం. ప్రధానంగా మేడారంలో ఉంటే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. అంటే గత మేడారంలో పోల్చుకుంటే ఈసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ట్రాఫిక్ నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఫోర్స్ విల్ బి కెప్ట్ ఫర్ ద మెయింటైనింగ్ ట్రాఫిక్ ఓన్లీ, ఎలాంటి జామ్ లేకుండా ఉండడానికి. చాలా బ్లాక్స్ చేసి సెక్టర్గా డివైడ్ చేసి ప్రతి ఒక్క సెక్టర్ కూడా ఒక డిఎస్పీ లేదా ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఉంటారు. దెన్ బైక్ ప్యాట్రోలింగ్ చేయడం కానీ, దెన్ విత్ డ్రోన్ సర్వేలెన్స్, ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టుకొని వితౌట్ కాజింగ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్ వీ విల్ ఎన్షూర్ దట్ దెర్ ఇస్ నో ట్రాఫిక్ జామ్. మెయిన్ ట్రాఫిక్ ఏరియాలు కానీ అంటే మీ పెట్రోలింగ్ కానీ అదేవిధంగా సీసీ క్యామ్ ఫుటేజ్ కానీ అట్లాంటి ఏర్పాట్లు చేశారా? బైక్ ప్యాట్రోలింగ్ అనేది పెడుతున్నాము. ఎవ్రీ 1 కిలోమీటర్కి కూడా ఇంకా కంజెషన్ ఉండే ఏరియాలో 1 కిలోమీటర్కి 2 to 3 బైక్స్తో ప్యాట్రోలింగ్ చేస్తుంటారు. సో యాక్చువల్లీ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండాలంటే వీ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్. సో దే షుడ్ నాట్ అన్నెసెసరీ ఓవర్టేక్ లేదా ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ పార్కింగ్ చేయడం కానీ, ఏదో షాప్ ముందు జస్ట్ ఇఫ్ దే వాంట్ టు హాల్ట్ ఆల్సో దట్ విల్ క్రియేట్ ఏ హ్యూజ్ ఇష్యూ ఫర్ అస్. సో వీ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ముఖ్యంగా అంటే వీఐపీల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమైనా ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది కదా? వన్ వే చేస్తున్నారా ఏమైనా? కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళంతా ఒక రూటు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక రూటు, దెన్ ఛత్తీస్గఢ్, మణుగూరు, కొత్తగూడెం నుంచి వచ్చే వాళ్ళకి ఒక రూట్. ఆ విధంగా వీ హ్యావ్ టోటల్ 5 అప్రోచ్ రోడ్స్ టు ద మేడారం. సో దాంట్లో వన్ వే కూడా చేసుకొని traffic coming from Pasra will be one way only. So those who are going out of Medaram, they have to take Bayakapote road and then they should reach their respective Warangal or Hyderabad. Karimnagar నుంచి వచ్చేది కూడా కరీంనగర్ నుంచి వచ్చేది 2 way ఉంటుంది. దెన్ ఎటూరు నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా 2 way ఉంటుంది. దట్ విల్ నాట్, వీ విల్ ఎన్షూర్ దట్ దెర్ ఇస్ నో ట్రాఫిక్ జామ్ దిస్ టైమ్. చూసుకోవచ్చు, మేడారం సంబంధించినటువంటి ఇక్కడ ఉంటే ఈ మేడారంలో కూడా పోలీసు భద్రత ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా కూడా పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా వేణుతో శ్రీకాంత్, జీతల న్యూస్, మేడారం.